భావి భారత పౌరులను తీర్చిదిద్దాల్సిన విద్యా సంస్థలు ఇప్పుడు సినిమా ఈవెంట్లకు వేదికలుగా మారుతున్నాయా? విద్యార్థులకు విద్యాబుద్ధులు నేర్పించాల్సిన యూనివర్సిటీలో సినిమా ప్రమోషన్లు నిర్వహించడం ఎంతవరకు సమంజసం? ఒకవైపు ప్రజాప్రతినిధిగా, మరోవైపు విద్యా సంస్థల అధినేతగా ఉన్న మల్లారెడ్డి తన యూనివర్సిటీ ద్వారా సమాజానికి ఎలాంటి సందేశం ఇస్తున్నారు? తాజాగా మల్లారెడ్డి యూనివర్సిటీలో జరిగిన ఓ సినిమా ఈవెంట్లో చోటు చేసుకున్న ఘటనలు ఇప్పుడు రాజకీయ, విద్యా వర్గాల్లో చర్చకు దారితీశాయి. అసలు ఏం జరిగింది? మల్లారెడ్డి యూనివర్సిటీలో వరుసగా సినిమా ఈవెంట్లు ఎందుకు జరుగుతున్నాయి? మాజీ మంత్రి, ప్రస్తుత మేడ్చల్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే చామకూర మల్లారెడ్డి పాలమ్మి పూలమ్మి అంచెలంచెలుగా ఎదిగి విద్యా సంస్థల అధినేతగా మారనని తరచూ చెప్తుంటారు. కష్టపడి పైకి వచ్చిన ఆయన ప్రస్తుతం పలు విద్యా సంస్థలను నిర్వహిస్తున్నారు. భారీ సంఖ్యలో విద్యార్థులు తన విద్యా సంస్థలో చదువుతున్నారని ఆయన పలు సందర్భాల్లో గొప్పగా చెప్పుకుంటారు. విద్యార్థులను ప్రోత్సహించడం, వారికి స్ఫూర్తినిచ్చే కార్యక్రమాలు నిర్వహించడం వరకు అంతా బాగానే ఉంది. కానీ ఇప్పుడు మల్లారెడ్డి యూనివర్సిటీ క్యాంపస్ సినిమా ఈవెంట్లకు వేదికగా మారడంపైనే చర్చ మొదలైంది. మల్లారెడ్డి యూనివర్సిటీలో సినిమా కార్యక్రమాలు జరగడం ఇదే తొలిసారి కాదు. 2023లో యానిమల్ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్స్ నిర్వహించారు. అదే ఏడాది కస్టడీ, మేము ఫేమస్ సినిమాలకు సంబంధించిన కార్యక్రమాలు కూడా యూనివర్సిటీలో జరిగాయి. 2025లో అనగనగా ఒకరోజు పెళ్లి రోజు పాటను ఇక్కడే విడుదల చేశారు. 2024లో పుష్ప 2 సినిమా ఈవెంట్ను నిర్వహించేందుకు ప్లాన్ చేసినప్పటికీ అది చివరకు రద్దయింది. తాజాగా టాక్సిక్ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కూడా మల్లారెడ్డి యూనివర్సిటీలో నిర్వహించారు. అయితే ఈ కార్యక్రమమే ఇప్పుడు వివాదానికి కారణమైంది. సినిమా ఈవెంట్ కావడంతో భారీగా విద్యార్థులను కార్యక్రమానికి తరలించారు. పెద్ద సంఖ్యలో విద్యార్థులు హాజరయ్యే నేపథ్యంలో పరిస్థితులను మేనేజ్ చేయడంలో యాజమాన్యం ఇబ్బందులు ఎదుర్కొందనే విమర్శలు వచ్చాయి. కొందరు విద్యార్థులు భారీ ఫ్లడ్ లైట్లను స్టాండ్ పైకి ఎక్కడంతో అది ఒక్కసారిగా కుప్పకూలింది. ఈ ఘటనలో పలువురు విద్యార్థులు గాయపడ్డారు. దీంతో మల్లారెడ్డి యూనివర్సిటీపై కేసు నమోదైంది. ఇదే ఇప్పుడు అసలు ప్రశ్నగా మారింది. విద్యార్థుల భవిష్యత్తును తీర్చిదిద్దాల్సిన యూనివర్సిటీ ప్రాంగణంలో వరుసగా సినిమా ఈవెంట్లు నిర్వహించడం ఎంతవరకు సమంజసమన్న చర్చ మొదలైంది. సినిమా ఈవెంట్లకు పెద్ద సంఖ్యలో ప్రేక్షకులు అవసరం. మల్లారెడ్డి యూనివర్సిటీలో భారీగా విద్యార్థులు ఉండడంతో నిర్వాహకులకు అవసరమైన ప్రేక్షకులు సులభంగా లభిస్తున్నారనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. మరోవైపు ఈ కార్యక్రమాల ద్వారా యూనివర్సిటీకి కూడా ప్రచారం లభిస్తుందనే విమర్శలు వినిపిస్తున్నాయి. నేను ఒకటే చెప్తున్నా, మీరు ఎవరైనా ఉత్కంలో చచ్చిపోతారు. హీరో కావాలన్నా వద్దా? హీరో కావాలన్నా వద్దా? లక్షల్లో ఫీజులు చెల్లించి చదువుకుంటున్న విద్యార్థులను సినిమా ఈవెంట్లకు ప్రేక్షకులుగా తరలించడం సరైన విధానమేనా? విద్యా సంస్థల క్యాంపస్లను విద్య, పరిశోధన, విద్యార్థుల అభివృద్ధికి మాత్రమే వినియోగించాలా, లేక ఇతర భారీ కార్యక్రమాలకు కూడా వేదికగా మార్చవచ్చా? ఇప్పుడే ఇదే అంశంపై చర్చ సాగుతుంది. నేను ఒకటే చెప్తున్నా, మీరు ఎవరైనా ఉత్కంలో చచ్చిపోతారు. గతంలో శివరాత్రి జాగరణ పేరుతో మల్లారెడ్డి యూనివర్సిటీలో నిర్వహించిన కార్యక్రమం కూడా వివాదానికి దారితీసింది. ఆధ్యాత్మిక కార్యక్రమం జరుగుతుండగానే కొందరు విద్యార్థులు అనుచితంగా ప్రవర్తించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఆ సమయంలో మల్లారెడ్డి అక్కడే ఉన్నప్పటికీ పరిస్థితులను నియమించలేక విమర్శలు కూడా వచ్చాయి. ఇలా వరుస వివాదాలు చోటు చేసుకోవడంతో మల్లారెడ్డి యూనివర్సిటీ నిర్వహణ తీరుపై ప్రశ్నలు తలెత్తుతున్నాయి.
మరోవైపు మల్లారెడ్డి రాజకీయ వ్యవహార శైలిపైన కొంతకాలంగా చర్చ జరుగుతుంది. రాజకీయంగా కొంత గ్యాప్ మెయింటైన్ చేస్తూ తన విద్యార్థుల విద్యా సంస్థల విస్తరణపై ఆయన ఎక్కువగా దృష్టి సారిస్తున్నారనే ప్రచారం జరిగింది. మల్లారెడ్డి పార్టీ మారతారనే ఊహాగానాలు కూడా కొంతకాలంగా వినిపించాయి. అయితే ఇటీవల బీఆర్ఎస్ పార్టీ కార్యక్రమాల్లో పాల్గొంటూ పార్టీ మార్పుపైన వస్తున్న ప్రచారానికి ఆయన చెక్ పెట్టే ప్రయత్నం చేస్తున్నారు. ఇలాంటి సమయంలో మల్లారెడ్డి యూనివర్సిటీలో వరుస సినిమాల ఈవెంట్లు, తాజాగా జరిగిన ఘటన వివాదానికి కారణం కావడంతో బీఆర్ఎస్ వర్గాల్లోనూ ఆయన వ్యవహార శైలిపై చర్చ జరుగుతుంది.